దేశవ్యాప్తంగా కుల గణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. జనగణనతో పాటు కాస్ట్ సర్వే చేపట్టనున్నట్లు తెలిపింది. 11 ఏళ్లు ఆలస్యమైనా కేంద్రం సరైన నిర్ణయం తీసుకుందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. దేశాభివృద్ధికి కులగణన తొలి అడుగని చెప్పారు. డీలిమిటేషన్ కంటే ముందే కులగణన చేపట్టాలన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనాభా లెక్కలతో పాటు క్యాస్ట్ సెన్సస్ చేపట్టనున్నట్లు తెలిపింది. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా కులగణన చేపట్టనున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కులగణన చేపట్టాయని వాటిని పరిశీలిస్తామని చెప్పారు. जनगणना का विषय संविधान के अनुच्छेद 246 की केंद्रीय सूची की क्रम संख्या 69 पर अंकित है. यह केंद्र का विषय है. हालांकि कई राज्यों ने सर्वे के माध्यम से जातियों की जनगणना की है. जहां कुछ राज्यों ने यह काम सुचारू रूप से संपन्न किया है, वहीं कुछ अन्य राज्यों ने राजनीतिक दृष्टि से और गैर पारदर्शी ढंग से सर्वे किया है. इन सभी स्थितियों को ध्यान में रखते हुए और यह सुनिश्चित करते हुए कि हमारा सामाजिक ताना बाना राजनीति के दबाव में न आए, जातियों की गणना एक सर्वे के स्थान पर मूल जनगणना में ही सम्मिलित होनी चाहिए. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త కులగణనకు ఆమోదం చెప్పడాన్ని స్వాగతించారు కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపీ రాహుల్ గాంధీ. దేశాభివృద్ధిలో కులగణన తొలి అడుగని చెప్పారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికి రోల్ మోడల్ అని తెలిపారు. ప్రైవేటు విద్యా వ్యవస్థలోనూ రిజర్వేషన్లు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి సామాజిక వర్గానికి కులగణనతో న్యాయం జరుగుతుందన్నారు. ఇన్నాళ్లు మోదీ సర్కార్ కులగణన నిర్లక్ష్యం చేసిందన్నారు రాహుల్ గాంధీ. हम इसको सपोर्ट करते हैं, पूरी तरह सपोर्ट करते हैं, मगर हम टाइमलाइन चाहते हैं. हम जानना चाहते हैं ये कब तक होगा, और ये एक पहला कदम है. तेलंगाना एक मॉडल बना है कास्ट सेंसस के लिए, और वो ब्लूप्रिंट बन सकती है. कास्ट सेंसस को डिज़ाइन करने में हमारा पूरा सरकार को ऑफर है, पूरा समर्थन है कि हम डिज़ाइन करेंगे, क्योंकि डिज़ाइन बहुत ज़रूरी है. కేంద్ర ప్రభుత్వం కులగణనకు ఒప్పుకోవడం తమ విజయమేనన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఇది తమ 30 ఏళ్ల డిమాండ్ అని చెప్పారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ సహా అనేక మంది సోషలిస్టులు కులగణనపై ప్రధానిని కలిశారన్నారు. అప్పుడు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు తిరస్కరించారని చెప్పారు. కులగణన తరువాతే డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడే దళితులు, ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు పార్లమెంట్ అసెంబ్లీలో తగిన ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు తేజస్వి యాదవ్. देखिए, ये हम लोगों की 30 वर्ष पुरानी मांग रही है, और ये हमारे पुरखों की जीत है, समाजवादियों की जीत है, लालू जी की जीत है. और पहली बार 17 महीने में किसी राज्य ने अपने बलबूते जो है कराया, तो वो महागठबंधन हमारी सरकार थी. तब जो है बिहार में जाति आधारित गणना हुई. గత కొంతకాలంగా సామాజిక వర్గాల వారీగా లెక్కలు చేపట్టాలని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కేంద్రం కులగణనకు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా చేపట్టే కులగణనను పారదర్శకంగా నిర్వహించాలంటున్నారు ఇండియా కూటమి నేతలు. దేశంలో ఎవరి భాగస్వామ్యం ఎంతో కులగణనతోనే తేలుతుందని చెబుతున్నారు. కులగణనపై కేంద్రం నిర్ణయం కాంగ్రెస్ పార్టీ విజయమన్నారు హస్తం నేతలు. రాహుల్ గాంధీ పోరాటంతోనే కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని కులగణన చేయాలని సూచించారని చెప్పారు. దేశంలో మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కులగణన చేసి చరిత్ర సృష్టించిందన్నారు. తెలంగాణను ఇప్పుడు మోదీ సర్కార్ ఫాలో అవుతుందన్నారు నేతలు. రాహుల్ డిమాండ్తోనే కులగణనకు కేంద్రం ఒప్పుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశ ప్రజల అభిప్రాయాన్ని రాహుల్ గాంధీ ఒక్కరే గుర్తించారన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రజల అభిప్రాయాలతోనే రాహుల్ కులగణన డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కులగణనకు అంగీకరించిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం. కులగణనలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందన్నారు. కులగణనపై కేంద్ర నిర్ణయం తెలంగాణ సర్కార్ విజయమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జనాభా లెక్కల్లోనే కులగణన చేపట్టాలని మోదీ సర్కార్ అనౌన్స్ చేయడం కాంగ్రెస్ విజయమని చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్రంలో పారదర్శకంగా కులగణన సర్వే చేశామన్నారు పీసీసీ చీఫ్. రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు నిర్ణయం తీసుకుని దేశంలోనే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేయడం జరిగింది. దాంతోపాటు 42% పాటు రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ కూడా చట్టం చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన దరిమిలా
ఇలా కేంద్ర ప్రభుత్వం వీటిని గుర్తించి రాబోయే జనగణనలో కులగణన చేయించడం అనేది అత్యంత విషయం. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే రాహుల్ గాంధీ డిమాండ్తో కేంద్రం దిగివచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందుగా కులగణన చేసి దేశానికి దిక్సూచిగా మారిందన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ ఆదర్శంగా దేశానికి ఉన్నాం. ఇదే ఆదర్శమైనటువంటి డిమాండ్ తోటి మనం కేంద్రాన్ని కోరితే ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే 2025 కుల జనగణనలో కులాల పరమైనటువంటి అంశాన్ని సర్వే చేస్తామని ప్రకటించడం అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వ విజయంగా, తెలంగాణ ప్రజల విజయంగా భావిస్తా ఉన్నాం. ఢిల్లీలోని ఎన్డీఏ ప్రభుత్వం కులగణను చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్లో బిల్లు పెట్టి 42% ఆమోదం చేయాలని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమం చేపట్టామన్నారు. కేంద్రం స్పందించి కులగణనపై నిర్ణయం తీసుకోవడం స్వాగతిస్తున్నామని తెలిపారు చామల. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇక్కడ ఒక శాస్త్రీయబద్ధంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మేం దీన్ని ఇతర పార్టీలకు అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టి 42% రిజర్వేషన్ ఏదైతే మేము ఇక్కడ కేబినెట్ లో ఆమోదం చేయించుకున్నామో దాన్ని మీరు అప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఈవెన్ జంతర్ మంతర్ లో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ పోరాటం, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన విధానం వల్లే కేంద్రం కులగణనపై నిర్ణయం తీసుకుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాహుల్ పోరాట ఫలితంగానే కేంద్రం కులగణనపై ప్రకటన చేసిందన్నారు ఆది శ్రీనివాస్. ఈరోజు రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9 లో చేర్చాలని చెప్పని ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దాని ఫలితమే అటు రాహుల్ గాంధీ గారి పోరాటం, ఇటు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఇది దేశవ్యాప్తంగా కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విజయంగా భావిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ సర్కార్ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మోదీ సర్కార్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. కులగణన చేపట్టి కేసీఆర్ లాగే బహిర్గతం చేయకుండా ఉండొద్దన్నారు నేతలు. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క వ్యక్తిగత విజయమే కాదు, యావత్తు కోట్లాది మంది బీసీ వర్గాలకు, ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలకి చేస్తున్న పోరాటానికి ఒక నిదర్శనంగా, విజయంగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మొత్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి మోదీ సర్కార్ తలవంచిందని సంబరాలు చేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. రాష్ట్రంలో 10th పరీక్ష ఫలితాలు ప్రకటించింది ప్రభుత్వం. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఈసారి 1.47% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈసారి రిజల్ట్స్ లో బాలికలు సత్తా చాటారు. బాలికలు 94.26% మంది ఉత్తీర్ణత సాధించగా బాలురు 91.32% మంది పాస్ అయ్యారు. రెసిడెన్షియల్ స్కూల్స్ లో 98.79%, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ లో 97.15% పాస్ అయ్యారు. ప్రైవేట్ స్కూల్స్ లో 94.21% పాస్ అయ్యారు. ఇక ఈ ఏడాది 4629 స్కూల్స్ 100% ఉత్తీర్ణత సాధించాయి. ఈ సంవత్సరము ఓవరాల్గా 92.78% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం కన్నా ఇది 1.47% అధికం సార్. రెండోది, మనకు రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత మన కస్తూర్బా స్కూల్స్, గురుకులాలు, వీటన్నిట్లలో చాలా ప్రతిభ కనపరచడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 98.79%తో అందరికన్నా ప్రధానంగా ఉన్నారు. సార్, ఈరోజు ఇక్కడ బసవ జయంతి జరుగుతోంది. బీసీ వెల్ఫేర్ కనుక మనం తీసుకున్నట్లయితే 97.79% ఉత్తీర్ణతతో రెండవ స్థానంలో ఉంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ తీసుకుంటే 97.1% ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ 97.63%, మైనారిటీ రెసిడెన్షియల్ 96.57%, మోడల్ స్కూల్స్ 95.31%, ఆశ్రమ పాఠశాలలు 95%, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 94.42%.